రీసెంట్గా జానీ మాస్టర్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. నన్ను 16 ఏళ్ల వయసులోనే లైంగిక దాడి చేశాడని శ్రేష్ఠి అనే ఒక కో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టింది. అయితే ఈ పోక్సో కేసు ఏంటి, అసలు ఈ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఇదంత పవర్ఫుల్లా కాదా అని తెలుసుకుందాం. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. బేసిక్ గా ఈ యాక్ట్ ఏంటంటే అండర్ 18 ఉన్న చిల్డ్రన్ మీద సెక్సువల్లీ అబ్యూజ్ చేసినా, అస్సాల్ట్ చేసినా, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినా మనం పోక్సో కేసు పెట్టొచ్చు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే కన్సెంట్ తో సంబంధం లేదు. అమ్మాయికి ఇష్టం ఉండి చేసినా, ఇష్టం లేకపోయినా చేసినా, తన ఏజ్ అండర్ 18 అయితే ఈ పోక్సో కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇందులో మేజర్ హైలైట్ ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్. సెక్సువల్లీ అబ్యూజ్ అవ్వబడింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోక్సో కేసు పెట్టవచ్చు. ఇండియాలో కోర్టు ప్రొసీడింగ్స్ చాలా లేటుగా అవుతాయి, కానీ ఒక్కసారి పోక్సో కింద కేసు రిజిస్టర్ అయితే విత్ ఇన్ 2 months లోపే కోర్టు నుండి ఫైనల్ జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఒక వ్యక్తి రిపీటెడ్ గా చిల్డ్రన్ మీద సెక్సువల్ అసాల్ట్ చేశాడని ప్రూవ్ అయితే అతనికి ఉరిశిక్ష కూడా విధించవచ్చు.